పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ. ఈ సినిమా టైటిల్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, ఓజాస్ గంభీర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే హంగ్రీ చీతా టైటిల్ ని ఫిల్మ్ టీం రిజిస్టర్ చేయించడంతో టైటిల్ మారుతోందా అన్న ప్రచారం మొదలైంది. పుష్ప 2 టీం అప్డేట్ రెడీ చేస్తోంది. ఈ నెల 2వ వారం స్పెషల్ అప్డేట్ రెడీ అంటున్నారు. అయితే ఇది టీజరో సాంగో కాదని మేకింగ్ వీడియోని లాంచ్ చేయబోతున్నారని కొత్త గుసగుసలు పెరిగాయి. యానిమల్ హిట్ తర్వాత యానిమల్ పార్క్ కథ రెడీ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. తర్వాత ప్రభాస్తో స్పిరిట్, ఆ వెంటనే బన్నీతో మరో మూవీ అన్నారు. కానీ ఈలోపు మెగాస్టార్ చిరుతో కథని చర్చించిన సందీప్ సల్మాన్ ఖాన్ కి కూడా కథ చెప్పాడని ప్రచారం జరుగుతోంది. యానిమల్ మూవీ స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందని కామెంట్ చేసింది అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు. అయితే తన పేరు ప్రస్తావించకుండానే సందీప్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. తన మాజీ భర్త నటించిన దిల్ మూవీలో ఓ సీన్ పేరు చెప్పి అది చూస్తే ఎవరు స్త్రీని వేధించేలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుందని కౌంటర్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఈ ఏడాది తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడట. తను చేస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీనే కెరీర్ లో చివరిదంటున్నారు. అయితే భగవంత్ కేసరి స్టోరీ లైన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు కొత్తగా ప్రచారం మొదలైంది. మహేష్ బాబు కూతురు గుంటూరు కారం సాంగ్ కి వేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మహేష్ తో కింగ్ నాగార్జున కలిసి నటించబోతున్నాడన్న గుసగుసలు పెరిగాయి. నాగార్జునని రాజమౌళి కలవటం వెనుకున్న కారణం అదే అంటూ ప్రచారం జరుగుతోంది. గర్భాశయ క్యాన్సర్ మీద అవగాహన పెంచేందుకే తను చనిపోయినట్టు ప్రచారం చేయించిందట బాలీవుడ్ నటి పూనం పాండే. ఈ విషయంలో తన మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. అయితే వర్మ మాత్రం తన ఉద్దేశం మంచిదని, తనలాగే తన ఆత్మ బ్యూటిఫుల్ అంటూ ట్వీట్ చేశాడు.